ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. గ్రహాలన్నీ కూడా దశమ కేంద్రమందు కూడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి శుక్రుడు గాని, బుధుడు గాని, రాహువు గాని దశమ కేంద్రమందు ఉన్నారు. అలాగే దీర్ఘ సంచార గ్రహాలు ఈ వారంలో కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత వృత్తిపరంగానే ఈ వారంలో ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. అంటే మీరు చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో దానిలోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు. అనగా కుటుంబానికి ఏదైనా తగినటువంటి సమయాన్ని మీరు వెచ్చించలేకపోవడము, లేదా ఇంతకు ముందుగానే ప్రణాళిక చేసుకున్నటువంటి విహారయాత్రలు కానీ లేదా తీర్థయాత్రలు కానీ ఇటువంటివి ఏమైనా వాయిదా పడేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే విచారే నవమే రవౌ అన్నది శాస్త్రం. ఇక్కడ 9వ స్థానం ముందు ఉన్నటువంటి రవి కుజుల యొక్క యుతి ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనని కలగజేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ శని బలం ఉన్నది. శనేశ్వరుడు ఈ వారంలో ఏదైనా మీరు నూతనంగా గృహప్రవేశం చేయాలి, లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్త వాహనం కొనుక్కోవాలి, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఒకంత ఆలోచించేటువంటి స్థితికి కారణమవుతారు. అంటే గుడ్డిగా ముందుకు వెళ్లకుండా ఎక్కువగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. 7వ స్థానమందు చంద్రుడు మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ అన్నది శాస్త్రం. మానసికమైనటువంటి సంతృప్తికి, మనోధైర్యానికి, అలాగే ప్రత్యేకించి ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దానిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి చంద్రుడు కారణమవుతారు. కాబట్టి ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల కొద్ది పనుల్లో జాప్యం తగ్గుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అనగా పలానా టైంకి పని పూర్తి చేయాలి అనేటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగానే మీరు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు కొంత వాటికి సమయాన్ని కేటాయించుకోలేకపోతూ ఉంటారు. ఆరోగ్య పరిస్థితులు ఈ వారంలో అనుకూలంగానే ఉన్నాయి. అలాగే ఉన్నత పదవి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సజావుగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారంలో వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.